నిర్మల్ జిల్లా బైన్సపట్టణ శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను ఆర్డీఓ కోమల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అధికారులు డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. ఇందులో 1500 లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా 440 మందిని ఎంపిక చేశారు. ఇప్పటి వరకు వాటిని లబ్ధిదారులకు అందజేయకపోవడంతో లబ్ధిదారులు వాటిని ఆక్రమించారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ ఘటన స్థలానికి చేరుకుని ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించారు. ఎంపికైన లబ్ధిదారులు కాకుండా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అధికారులు వేసిన తాళాలు పలగొట్టి వారి సొంత తాళాలను వేసుకున్నారు. అర్హత ఉన్న వాళ్ళకి 100% మళ్ళీ 2 BHK కింద మనం ఇల్లు అనేది కట్టి చేయడం జరిగింది. దానికి సంబంధించిన బెనిఫిషియరీ సెలెక్షన్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన దాని ప్రకారము వాళ్ళకి లబ్ధిదారులకి మనం 2 BHK ప్లాట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎవరైతే ఎంక్రోచ్మెంట్గా అనాథరైజ్డ్గా ఎవరైనా ఆక్యుపెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఎవిక్షన్ కార్యక్రమం అనేది ఇప్పుడు జరుగుతున్నది. ఎవరైతే అర్హత లేకుండా 2 BHKని ఆక్యుపై చేసినట్లయితే వాళ్ళపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. దాంతోపాటు అందులో అర్హులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుంటే వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఆన్గోయింగ్ స్కీమ్ ఉంది కదా, ఇందిరమ్మ ఇళ్ళ కింద వాళ్ళకి అర్హతను బట్టి వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. 440 2 BHK కింద మనం